హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు వాస్తు శాస్త్ర పండితులు కేబిఎం కిరణ్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. అఖండ ఐశ్వర్యమిస్తూ ఆనంద సిద్ధిస్తున్నాను. సార్ ఇప్పుడు చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అంటే ఎందుకు వివాహం జరగడంలో ఆలస్యం అవుతుంది? అది మగ పిల్లలకు గానీ, ఆడపిల్లలకు గానీ ఈ మధ్య కాలంలో చాలా మంది వివాహాలు ఆలస్యంగా జరుగుతున్నాయి. దానికి ఏమైనా దోషాలు లాంటివి ఉన్నాయా? లేకపోతే ఏ కారణంగా ఇలా చాలా మందికి వివాహం జరగకుండా ఉంటుంది? మనం గత ఎపిసోడ్ లో ఒకటి చెప్పుకున్నాం, పితృదోషాలు అనేటువంటి ఒకసారి టాపిక్ మాట్లాడుకున్నాం. ఆ పితృదోషాలకు సంబంధమైనటువంటి ఎఫెక్ట్ కూడా ఈ యొక్క వివాహానికి ఆలస్యానికి కారణమవుతుంది. జన్మ జాతకంలో మనకి ఖచ్చితంగా కుజుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ కుజుడి యొక్క ప్రభావం వివాహం ఆలస్యం అవ్వడానికి కానీ తొందరగా అవడానికి కానీ కుజుడే ప్రధాన కారకుడు అవుతాడు. దాంతో పాటుగా జన్మ జాతకంలో కళత్రకారం అంటే సప్తమాధిపతి అంటే భార్య స్థానము భర్త స్థానం అనేది ఉంటుంది. అది నవాంశలో ఉన్నటువంటి అంటే ఇది మ్యాథమెటికల్ ఇన్ఫర్మేషన్. ఒక ఆస్ట్రాలజికల్ గా మ్యాథమెటికల్ గా ఒక రాశి చక్రంలో వెంటనే మనకి నవాంశ చక్రం ఉంటుంది. అది భార్య స్థానం, భర్త స్థానం ఉంటుంది. దాన్ని ఆ స్థానంలో కనుక ఈ రాశి ఉన్నటువంటి కళత్రాధిపతి నవాంశలో ఎక్కడున్నాడు అనేటువంటి క్యాల్కులేషన్స్, కుజుడి యొక్క కాల్కులేషన్స్, కుజరాహుల యొక్క కంజంక్షన్ కలిసి ఉండడం, శుక్రుడు రాహు కలిసి ఉండడం, వీటి వల్ల ఆలస్యం అవడానికి అవకాశం. ఇది జాతక ప్రకారంగా. దోషాల ప్రకారం చూసుకుంటే సర్పదోషం కూడా కొంత కారణమే. జాతకంలో మీకు కనుక సప్తమ స్థానంలో రాహు ఉన్నా, సప్తమంలో కేతు ఉన్నా, అష్టమంలో కేతు ఉన్నా, అష్టమం రాహు ఉన్నా, ఇది కూడా కొంత సర్పదోష కారకుడు అవుతారు. కాబట్టి ఈ దోషం వల్ల కూడా వారికి వివాహం ఆటంకమయ్యే అవకాశం ఉంటుంది, ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ముఖ్యం గుర్తుపెట్టుకొని చాలా మంది ఇప్పుడున్నటువంటి యువతకి ఈ విషయం తెలవాలి. మీ జాతకంలో కనుక కుజుడు రాహు కలిసి ఉంటే తప్పకుండా మీరు మగవాళ్ళైతే కుంభ వివాహం అంటే కుండతో వివాహం చేసుకోండి. మొహమాట పడకండి. జర అజ్ఞాన వేదికల వాళ్ళు వచ్చేసి మూఢనమ్మకంలో వెళ్తున్నారు అనుకోకండి. పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు విడిపోవడం కన్నా ముందుగానే ఉదకుంభం అంటే కుండ కనుక మనం పెళ్లి చేసుకుంటే ఆ కుండ వివాహం చేసుకుని కుండ నీళ్ళలో పడేస్తే దోషం తొలగిపోతుంది. ఆడపిల్లలైతే అర్క వివాహం, తెల్ల జిల్లేడు చెట్టుకి అందరూ కూడా ఈ అరటి చెట్టుకి పెళ్లి చేస్తుంటారు. అలా చేసుకోకండి. మీ కనుక ఈ సప్తమ స్థానంలో కుజరాహులు కలిసి ఉన్నా, జాతకంలో ఎక్కడైనా కుజరాహులు కలిసి ఉన్నా, శుక్ర రాహులు కలిసి ఉన్నా తప్పకుండా మీరు అర్క వివాహం, ఆడపిల్లలు అర్క వివాహం అంటే తెల్ల జిల్లేడు చెట్టుకి ఆడపిల్లలు వివాహం చేయాల్సిందే. మీకు తెలుసో తెలియదు చాలా మందికి నేను ఓపెన్ గా చెప్తాను. నేను మనకి ఐశ్వర్యరాయ్ లాంటి వాళ్ళే ఈ యొక్క అర్క వివాహం చేసుకున్నారు. అది ఓపెన్ సీక్రెట్, అందరూ తెలిసిందే. పెద్ద వాళ్ళు కూడా ఈ అర్క వివాహం చేసుకున్నారు, ఆనందంగా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఇది మూఢనమ్మకం కాదు, నమ్మకము శశాస్త్రమైనది. రెండవ వివాహానికి దారి తీయకుండానికి ఇటువంటి వివాహం మనకి శాస్త్ర సంబద్ధము చేసుకునేటువంటి అవకాశం అలా చేసుకోండి. ఇది కారణం చేత మనకి అంటే శుక్రుడు రాహు కలిసిన వల్ల కూడా మనకి వివాహం ఆలస్యం అవకాశం. ఇంకా మూడవది మనము శాస్త్రాన్ని పక్కన పెడదాం. న్యాచురల్ గా మాట్లాడుకున్నప్పుడు మా అమ్మాయి ఏం చదువుతుంది? మా అమ్మాయి బీటెక్ అండి, బీటెక్ అయిపోయింది, అమ్మాయి విదేశాలకు వెళ్తుందండి. అరేటండి మరి ఎప్పుడు మీ అమ్మాయి ఎక్కడ ఉందండి? ఆ అమ్మాయిది ఎంఎస్ అయిపోయిందండి, ఉద్యోగం చేస్తుందండి. ఓకే రండి, మీ అమ్మాయికి పెళ్లి చేస్తారండి. అబ్బే ఇప్పుడు ఎందుకండి, మా అమ్మాయికి ఇంకా 29 కదా, 30 వస్తాయి. నేను వెటకారంగా చెప్పట్లేదండి. ఏ ప్రాంతం వారైనా అబ్బాయి ఇప్పుడు ఎందుకండి పెళ్లి, ఇంకా మా అమ్మాయికి టైం ఉందండి, బోల్ టైం ఉందండి అంటే 29 వస్తే ఇంకా టైం ఉందా అంటే తల్లిదండ్రులకి కూడా పెళ్లి చేద్దామన్నటువంటి ఉత్సుకత లేకపోవడం. ఆ తత్వం ఏమవుతుంది, ఆటోమేటిక్ గా పిల్లల్లో పెరిగిపోతుంటుంది. మీకు నిజము తెలుసో తెలియదో, ఒక అమ్మాయికి వివాహం అయితేనేమో మోనోపాజ్ లేట్ అవుతుంది, వివాహం అయితే మోనోపాజ్ లేట్ గా వస్తుంది. వివాహం కాకపోతే 35 ఏళ్ళకి కరెక్ట్ గా 30 ఏళ్ళకి అమ్మాయికి మోనోపాజ్ స్టార్ట్ అయిపోతుంది. ఇది శశాస్త్రమైనది. కావాలంటే మీరు సైంటిఫిక్ గా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. నేను ఛాలెంజ్ చేస్తున్న విషయంలో 100% గ్యారెంటీ. సో అందుకే వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి శారీరకమైనటువంటి సుఖం కోసం కాదు, రెండు వర్ణాల మధ్యటువంటి ప్రాకృతికమైనటువంటి వైభోగము, ఆనందము, రెండు కుటుంబాల మధ్యటువంటి ప్రేమ, అభిమానాలు, పిల్లలు, ఒక పెంపకము, ఒక బాధ్యత, ఒక ఆనందము, ఒక ఉమ్మడి కుటుంబము, ఇవన్నీ కూడా ఉంటాయి. మా అమ్మాయి ఎంఏ అయిపోయిందండి, ఎంఎస్ అయిపోయిందండి, ఇంకా 2-3 ఉద్యోగం చేస్తుందండి. మా అబ్బాయి ఇప్పుడే అండి, వాడికి 30 ఏళ్ళు వస్తాయి. 30 ఏళ్ళకి ఏముంటుంది వాడి దగ్గర? సామెత చెప్తారు, జోకు చెప్పుకుంటారు, బెండకాయ ముదిరిన బ్రహ్మచారి 10 కాడని. బ్రహ్మచారి ముదిరిపోతే ఎందుకంటే వాడిలో వీర్య సంపర్కం ఉండదు, వాడు సాధ్యం కాదు వాడికి, అంటే వాడు మగతనం చచ్చిపోతూ ఉంటుంది. ఇది క్లారిటీ. ఆడపిల్లకి నపుంసక తత్వం ఏర్పడుతుంది ఆ పిల్లకి, ఎందుకంటే ఆ పిల్లకి శారీరక సుఖం మీద వ్యామోహం ఉండదు. అదప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, నీకు పెళ్లి మీద ఎప్పుడైతే వ్యామోహం పోతుందో పెళ్ళంటే చికాకు పడుతుంది వాళ్ళకి. అందుకే ఏ సమయంలో ఉండాలి, 22 ఏళ్ళకి నువ్వు మీ అమ్మాయికి పెళ్లి చేయాలి, 23 ఏళ్ళకి మీ అమ్మాయి చేయాలి, పెళ్లి చేయాలి. మీరు అడగొచ్చు, మీ అమ్మాయి పెళ్లి చేస్తారు ఆ టైంకి? నేను ఖచ్చితంగా నా కూతురికి 23-24 ఏళ్ళు పెళ్లి చేస్తాను. ఇది ఛాలెంజ్. మనం చెప్పేటువంటి నీతులు మనం స్పష్టంగా బాగా ఫాలో అవ్వాలి. 25 ఏళ్ళు చేయి, కనీసం 25 ఏళ్ళు చేయి. సరే మధ్యలో చదువు ఆపకుండా 25 ఏళ్ళు చేయి. కానీ మరీ 29 ఏళ్ళు వచ్చి 30 ఏళ్ళు వచ్చాయి చేయమంటే కూడా అంటే మా అమ్మాయి సెటిల్ అవ్వలేదండి, ఇంకా ఇక్కడ ఏంటి, నాకు ఇప్పుడే ఉద్యోగం వచ్చింది, 1 సంవత్సరం ఉద్యోగం చేస్తాను.
27 ఏళ్ళకి ఉద్యోగం వస్తుంది, ఇంకోసం ఉద్యోగం చేస్తాను, ఈ ఉద్యోగం చేసరికల్లా నువ్వు చేసేటువంటి ఏమేమి ఉంటో తెలియదు దాంట్లో. ఈ లోపల ఈ పిల్లానికి 29 ఏళ్ళు వస్తాయి, వీడికి అమ్మాయికి ఎందుకు ఇంత పిల్లలు వీడు అడుగుతాడు, నీకెందుకు పెళ్ళి వీడు అడుగుతాడు, ఈమెకి జుట్టు ముందర ఆయన జుట్టు వెనక ఊడిపోతుంటుంది, ఈమె జుట్టు ముందర ఊడిపోతుంది, వాళ్ళ జుట్టు డిప్ప వెనక ఊడిపోతుంది, వానికి నీకు బట్ట వచ్చింది, నీకు పుట్ట వచ్చింది అంటే వాళ్ళల్లో ఏదైతే స్వీకరించాల్సిన సమయంలో స్వీకరించకుండా అది ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళిపోయి మాకు సరిపడింది అనుకుంటారు. ఇది న్యాచురల్ గా చెప్తున్నాం మీకు. అంటే ఇవి జరిగేటువంటి దాన్ని వాళ్ళే వాయిదా వేసుకోవడం, ఇవన్నీ కూడా వాళ్ళ జన్మ జాతకంలో లగ్నము, పంచమ స్థానము, వ్యయస్థానటువంటి ప్రభావం చేత ఇవి అంటే వాటి మీద నిరాసక్తి ఏర్పడం. ఇంకా ఏదో సాధించాలి, నేను ఇంకా ప్రూవ్ చేసుకోవాలి. ఏంటి నువ్వు ప్రూవ్ చేసుకుని బొంద? ఉద్యోగం చేస్తున్నావు సరిపోతుంది, సంతానం ఉంటుంది, వివాహం చేసుకుని సంతానం కనవచ్చు కదా, పోయింది అంతేనా అంటే లైఫ్లో ఇంకేముంది, లైఫ్లో ఇంకేం చేస్తారు నాకు అర్థం కాదు. ఉద్యోగం చేస్తున్నారు, తర్వాత ఇంకేం చేస్తారు, నీకేదన్నా అంతరిక్షంలోకి వెళ్తారా? అలాంటప్పుడు నువ్వు ఇటువంటి విషయాలు ముందు నుంచి ప్లానింగ్ ఉండాలి. అంటే నువ్వు చేసేది ఏమిటి, నువ్వు ఒక బాధ్యతగా ఎదుగుతున్నావు, ఉద్యోగం వచ్చింది, మంచి సెటిల్ అయిపోయినావు, ఆ టైంలో పెళ్లి చేసుకుని నీకు సెటిల్మెంట్ వస్తుందిగా. కానీ మనం వాయిదా వేసుకుంటూ ఉండడం వల్ల అటువంటి నిష్ప్రయోజనమైనటువంటి జీవితాన్ని మనం పొందుకొని వివాహం అనే వ్యవస్థను మనం పాడు చేసుకుంటున్నాం. కాబట్టి సరైన సమయం ఆడపిల్లకి ఖచ్చితంగా చెప్తున్నా నేను, 21 నుంచి 23 మధ్యలో ఆడపిల్లకి పెళ్లి చేయాల్సిందే, పెళ్లి చేసుకోవాల్సిందే. మగపిల్లవాడు ఖచ్చితంగా 22 నుంచి 24 మధ్యలో మగపిల్లవాడికి పెళ్లి జరగాల్సిందే. అప్పుడే వాళ్ళకి అనుకూలవంతమైన సంతానం ఉంటుంది, ఆరోగ్యవంతమైన సంతానం ఉంటుంది. మీరు ఎదిగినప్పుడు మీకు 50 సరికి మీ పిల్లలు వెళ్ళినప్పుడు కూడా సమానం కనపడతారు. అంటే పిల్లలు మీకు పెట్టినా పెట్టకపోయినా మీరు సొంతంగా మీకు మీరు సంపాదించుకొని బ్రతకడానికి పిల్లల మీద ఆధారపడాలా వద్దన్నటువంటి సూచన కూడా మీకు దొరుకుతుంది. అప్పుడు మీ ఏంటంటే మీకు మంచి వయసులోనే పిల్లలు చేతికి వస్తారు, వాళ్ళు మిమ్మల్ని ఉపయోగించుకుంటారా, మీకు ఉపయోగపడతారా అనే విషయం ఆలోచించి వాళ్ళతో ముందుకెళ్దామా, మనమే ఉందాం, వాళ్ళు హ్యాపీగా ఉంటారా అనే నిర్ణయం కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తొందరగా పిల్లలు కంటే ఇప్పుడు 26 ఏళ్ళకి పిల్లల కంటే ఏమవుతుంది, నష్టమే వచ్చింది. అది సరైన సమయం అని సైన్సే చెప్తోంది. కాబట్టి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని, సనాధర్మాన్ని తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు, తప్పుగా మాట్లాడే వారికి నాలాంటి వాళ్ళతో మాట్లాడితే స్పష్టమైనటువంటి ఆధారంతో మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తాం, అది నిరూపణ చేయగలం మేము కూడా, అది విషయం. కాబట్టి ఈ కారణాల చేత వివాహ వ్యవస్థని మనం దూరం చేసుకుంటూ అనాగరికమైన ప్రపంచంలో ఇంటర్మీడియట్ లో ఒకలాంటి, ఇప్పుడు తప్పుగా అనుకోవద్దు మన ప్రేక్షకులు కూడా, ఇప్పుడు ఇది మన ఈ వీడియోలో చూస్తుంటాం యూట్యూబ్ లో, స్కూల్ పిల్లలు బెంచ్లో కూర్చొని టీచర్ రాకపోతే ఒక మగ పిల్లడు ఆడపిల్లడు సిగరెట్ తాగడం, ముద్దులు పెట్టుకోవడం, ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం, ఇలాంటివన్నీ ఎన్ని చూస్తున్నాం. తప్పుడు మార్గంలో వెళ్తాం ఎన్ని చూస్తున్నాం మనం. అంటే చెట్ల కింద పుట్ల కింద, ఇప్పుడు హాస్టల్ దగ్గర చెట్ల కింద పుట్ల కింద ఎలా ఉంటున్నారో చూస్తున్నాం. నీకు శారీరకమైన సుఖం కావాలనుకుంటున్నావా, పెళ్లి చేసుకో, పని అయిపోతుందిగా. తప్పుడు మార్గంలో వెళ్ళి మోసపోవడం కన్నా పెద్దలను ఒప్పించి నువ్వు పెళ్లి చేసుకుంటే పని అయిపోతుందిగా. అంటే ఇప్పుడు అక్రమమైన సంబంధాలు పెట్టుకొని మనసును అర్పణ చేసిన శరీరం కూడా ఇచ్చేసావు. అంటే ఒకరితో శరీరం ఇచ్చేస్తావు, ఇంకోటి పెళ్లి చేసుకుని వాడిని శరీరం అప్పచెప్తావు. అంటే ఆడిద్దరు సేమ్ చెప్తాను నేను. అంటే మీరు తనువులు ఇచ్చేసుకుంటే అయిపోయింది మీకు, ఇక పెళ్లితో సంబంధం లేదు మీకు. అంటే తాళి పడితేనే పెళ్లి అనుకుంటున్నారు, కాదు. అది మనస వాచ కర్మణ, మనం వారితో ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరి చేతి ఒకరు పట్టుకున్నప్పుడే వివాహం. అది కాకుండా ఇవాళ రేపు మీరు చేసే చెట్ల కింద పుట్ల కింద చేసే పనులు ఏంటి, మీరు వివాహ వ్యవస్థ దుమ్మెత్తిపోయడం ఏంటి, అంటే ఏ కల్చర్ నేర్చుకున్నారు మీరు? అంటే మీ పెంపకమైన తప్పు ఉండాలి, మీరు పెరుగుతున్న వాతావరణం తప్పు ఉండాలి. కాబట్టి ఇటువంటి అనేక కారణాల వల్ల వివాహ వ్యవస్థ అనేది నష్టాన్ని కలిగించే అవకాశం, ధర్మాన్ని తప్పుదో పట్టించే అవకాశం కలుగుతుంది. కాబట్టి దయచేసి జాతకమైనటువంటి దోషాలను నివృత్తి చేసుకొని ఇప్పుడు చెప్పినటువంటి కారణాల వల్ల వివాహం ఆలస్యం అవుతుంది. కాబట్టి దాని పరిహారాలు ఏం చూసుకోవాలి. తప్పకుండా మీరు ఎటువంటి వివాహం ఆలస్యం, కొంతమందికి పాపం నిజంగానే వాళ్ళకి పెళ్లి ఇంట్రెస్ట్ ఉన్నా వివాహం ఆలస్యం అవుతుంది. అలాంటి వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు కానీ ఏం చేసుకుంటే దోషం పోతుందంటే, పార్వతీ పరమేశ్వర కళ్యాణం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం జరిపించుకుంటే అనుకూలవంతమైన శుభ సమయంలో మీకు వివాహం జరుగుతుంది. అనుకూలవంత ఆనందయోగ్యంగా పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. ఓకే గురుగారు, థ్యాంక్ యూ. సర్వే జనా సుఖినో భవంతు. ఆనంద సిద్ధి.